డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. అంటే సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. ఇంకా వివరణలోకి వెళ్దాం. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటాం. అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరం అని అర్థం అన్నమాట. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడిన వృష్టి అంటే దివ్య చక్షువుతో చూడబడిన వృష్టి అంటే ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాం. కనుక అన్నం అంటే ఉడికిన బియ్యం కాదు. వృష్టి అంటే చర్మచక్షువుతో చూసే నీటి వర్షం కాదు. దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యం కూడా అర్థం కావడం అసంభవం అన్నమాట. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలము ఆ భాష వచ్చినవాడు ఎవ్వడూ లేస మాత్రమే అర్థం చేసుకోజాలడు. శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరులు అన్నమాట. మరి ఆయన అద్వితీయ సంస్కృత పండితులు కూడా. వారి గ్రంథాలను మరి వారి భావనలలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువైనా ధ్యాన యోగ సాధన అన్నది చేసి తీరవలసిందే. వారి అంత కాకపోయినా కొంతైనా దివ్య చక్షు మన దగ్గర ఉండి తీరవలసిందే. భగవద్గీత 3వ అధ్యాయం 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞేన ప్రతిష్ఠితం. ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం అక్షర పరబ్రహ్మం నుంచి పుడుతుంది. దీనిని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠుడవుతున్నాడని తెలుస్తోందన్నమాట. ధ్యాన వివరణలోకి వెళ్దాం. సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? అది జ్ఞానం ద్వారానే. జ్ఞానం ఉంటేనే పుడుతుంది. జ్ఞానం అన్నదానిని పురాతన హిందూ వాజ్మయంలో వేదం అన్నారన్నమాట. మరి వేదం ఎక్కడి నుంచి పుడుతుంది? మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది. మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న, అక్షర అంటే ఎప్పటికీ నశించని అని అన్నమాట. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తమవుతుంది. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్టమవుతుంది. ప్రతిష్ఠితం అంటే పునః పునః విశ్లేషింపబడడం అని అర్థం అన్నమాట.